హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్కి చిన్న లైక్ ఇస్తే కొంతమంది కాడికి అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో తోటకూర పాలకూర తోటి నేను ఈరోజు మన పల్లెటూరి స్టైల్లో తోటకూర ఈగురు నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో నేను తోటకూర అయితే కటింగ్ చేసుకుంటున్నాను, చూపిస్తా చూడండి. ఇదైతే పాలకూర ఫ్రెండ్స్. పాలకూర కట్ట, తోటకూర కట్ట అయితే తీసుకున్నాను. కత్తి తీసుకున్నాను, చాటలో పెట్టుకొని కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కింద పోకుండా మొత్తం చాటలోనే ఉండాలని. గడ్డి పీసులో అవన్నీ పక్కనైతే వేరి పక్కన పెట్టుకొని నేను ఆకులు బయటికి చక్కగా కట్ చేసుకుంటున్నాను. సో తోటకూర అయితే ఫైనల్ కోసాను చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైంది. జీలకర్ర, తిరగమాత దినుసులు, పెద్దలపై 1, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ కాస్త బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నా. తిరగమాత అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర, పాలకూర వాటర్లో కడిగి తిరగమాతలో పెట్టుకో. వాటర్ అయితే బకెట్లో పోసుకున్నాను. ఇప్పుడైతే తోటకూరని, పాలకూరని శుభ్రంగా వాటర్లో కడిగి తిరగమాతలో పెట్టుకున్నాం. తోటకూర కడిగి తిరగమాతలో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుకుని కూర్చుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు దీని మీద వేద్దాం. కొంచెం ఉప్పు, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. తోటకూర అయితే ఉడికింది చూడండి ఫ్రెండ్స్, పాలకూర తోటకూర. ఇప్పుడు కారం, కొంచెం పసుపు, ఈ నీరంతా తోటకూరలో నుంచి వచ్చిన వాటర్ ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నా. తోటకూర అయితే రెడీ. ఫ్రెండ్స్, ఇక తోటకూర, పాలకూర రెండు కలిపి వండానుగా. కూర అయితే ఫైనల్గా ఉడికింది.
మా కూర ఎలా వచ్చిందనేది చూడండి. కూర అయితే బాగా టేస్ట్ ఉంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్, బాగా టేస్టీగా ఉండేపాటికి. సో ఇలా చేసుకోండి మన పల్లెటూరు స్టైల్లో తోటకూర పాలకూర ఇగురు.